అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో బెల్లీ ఫ్యాట్ అంటే బొజ్జ తగ్గేందుకు చక్కటి గృహ వైద్యం అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. బెల్లీ ఫ్యాట్ ఈ యొక్క సమస్య ఈ రోజుల్లో చిన్న వయసులోనే మొదలయ్యి తర్వాత రకరకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి కూడా ఎదురవుతూ ఉంది. ఈ బెల్లీ ఫ్యాట్ వచ్చేందుకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సెడెంటరీ లైఫ్. ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల రీత్యా మనం శారీరక శ్రమ తక్కువైపోయింది, కూర్చొని చేసేటువంటి పనులు ఎక్కువ కావడం చేత ఈ బెల్లీ ఫ్యాట్ అంటే శరీరంలో తయారైనటువంటి ఈ యొక్క పదార్థం ఏదైతే ఉందో, కొవ్వు ఏదైతే ఉందో అది ప్రధానంగా ముఖ్యంగా బెల్లి భాగంలో సచ్చితం కావడం వల్లనే ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది అనమాట. దీన్ని టమ్మీ ఫ్యాట్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు. సర్వసాధారణంగా మొదట్లో ఈ యొక్క సమస్య వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఈ యొక్క బెల్లీ ఫ్యాట్ పెరగడం వల్ల అనేక రకాలైన సమస్యలు అంటే హార్ట్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, ఇలాంటి అనేక రకాలైన సమస్యలు కలిగేటువంటి పరిస్థితి, దీనికి తోడు మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలు కలిగేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ బెల్లీ ఫ్యాట్ అనేటువంటి సమస్యను తగ్గించుకోవడం చాలా చాలా మంచిది. ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 50 గ్రాములు శొంఠి పొడి తీసుకోండి. అట్లే వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోండి. అట్లే కరక్కాయలు పెచ్చుల యొక్క చూర్ణం 50 గ్రాములు తీసుకోవాలి. సైంధవ లవణం చూర్ణం 25 గ్రాములు తీసుకోవాలి. వాము, శొంఠి, కరక్కాయలు, సైంధవ లవణం తప్ప మిగతావన్నీ 50 గ్రాములు. ఒక్కొక్క పదార్థం ఒక సైంధవ లవణం మాత్రం 25 గ్రాములు తీసుకోవాలి. ఈ 4 చూర్ణాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, అదేవిధంగా రాత్రిపూట ఆహారం తర్వాత మరొకసారి 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్లు కానీ, కాచి చల్లార్చిన నీళ్లు కానీ, అవి ఆ సమయానికి వీలవ్వకపోతే గది ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి నీరు కానీ, ఆ నీటిలో 2.5 గ్రామ్ ఆ పౌడర్ కలిపి సేవించాలి. ఈ విధంగా ఉదయం ఆహారం తర్వాత లేదా మధ్యాహ్నం ఆహారం తర్వాత ఒకసారి తీసుకోవాలి. ఆహారం తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత, రాత్రిపూట ఆహారం తర్వాత కూడా ఒక 5 నిమిషాల తర్వాత ఈ యొక్క పద్ధతిలో 100 మిల్లీలీటర్లు నేను చెప్పినట్టు పద్ధతి ప్రకారం నీళ్లు తీసుకొని అందులో 2.5 గ్రామ్ 2.5 గ్రామ్స్ ఈ పౌడర్ వేసుకొని తీసుకోవాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల చాలా త్వరగా, శీఘ్రంగా, వెంటనే సత్వరమే ఈ వాములో ఉన్నటువంటి ఔషధ గుణాలు, శొంఠిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, అదేవిధంగా ఇతర సైంధవ లవణము, కరక్కాయలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా ఈ యొక్క ఫ్యాట్ను కరిగించేందుకు దోహదపడి ఎక్కడైతే అధికంగా ఫ్యాట్ సంచితమైందో ఆ భాగంలో ఆ ఫ్యాట్ కరిగేసి క్రమక్రమంగా చక్కటి ఆరోగ్యాన్ని, నాజుకుతనాన్ని సంతరించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని క్షేమదాయకంగా వాడుకోవచ్చు. ఔషధంలో ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా మనకు తెలిసినటువంటివి, అన్నీ మనకు చాలా ఈజీగా మార్కెట్లో దొరుకుతాయి. తెచ్చుకోవడం సులువు, తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు. కాబట్టి మరి మీరు తప్పకుండా ఇలాంటి సమస్య ఎదురైనటువంటి వాళ్ళు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఔషధాన్ని పల్చటి మజ్జిగలో కూడా కలుపుకొని వాడుకోవచ్చు అనమాట. అంటే నేను చెప్పాను కదా నీరు అని చెప్పేసి, అలా కాకుండా వీలైనటువంటి వాళ్ళు వీరుంటే ఒక 200 ml పల్చటి తాజా మజ్జిగ ఎటువంటి పరిస్థితుల్లో పుల్లగా ఉండకూడదు, అదేవిధంగా చిక్కగా ఉండకూడదు, పల్చగా ఉండాలి, తాజాగా ఉండాలి. అలాంటి పల్చటి తాజా మజ్జిగ ఒక 200 మిల్లీలీటర్లు తీసుకొని ఆ 200 మిల్లీలీటర్ల తాజా మజ్జిగలో ఈ 2.5 గ్రామ్ ఈ యొక్క పౌడర్ను కలుపుకొని కూడా వాడుకున్నా సరిపోతుంది అనమాట. కాబట్టి నీటితో వాడుకోవచ్చు, మజ్జిగతో కూడా అనుపానంగా వాడుకోవడం వల్ల కూడా చాలా సమర్థవంతమైనటువంటి, అద్భుతమైనటువంటి, సత్వరమైనటువంటి, శీఘ్రమైనటువంటి ఫలితాలు ఈ యొక్క ఔషధ ఫార్ములా వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి పైపూత మందుగా కావాలంటే మనకు మార్కెట్లో ఈ పైపూత మందుకు వాడేందుకు సైంధవాది తైలం అనేటువంటి ఔషధం మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ యొక్క తైలాన్ని తెచ్చుకొని రోజు ఒక్కసారి తగినంత తైలం తీసుకొని ఆ కడుపు భాగంలో అప్లై చేసేసి సున్నితంగా మర్దన చేసి ఒక అరగంట లేదా గంట ఆగిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే సరిపోతుంది అనమాట. కాబట్టి అవసరాన్ని బట్టి ఆ సైంధవాది తైలం కూడా పైపూత మందుగా వాడుకోవచ్చు. చూసారు కదా ఇటువంటి సులువైనటువంటి ఔషధాన్ని బెల్లీ ఫ్యాట్ తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.